డెత్ ఈస్ గోయింగ్ టు బి క్యాన్సల్డ్. ఆయన పరిష్కరించే మార్గం ఇలాగ ఉంటుంది. దేవుడికి ప్రతి సమస్య తెలుసు అని May 11th డేట్ తో సహా దేవుడికి నా ప్రేయర్స్ మేబీ తెలుస్తున్నాయి. దేవుడికి వినిపించింది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి కొట్టాలి దేవుడు. The spirit of death, this is the spirit of death is working. మరణ దూతను చూస్తున్నా నేను. If I cannot pray today, in few days, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొంతకాలం తర్వాత a death, I'm seeing a death. Hallelujah. I want to cancel this spirit. ఈ స్పిరిట్ క్యాన్సల్ అవ్వాలా. మన సంఘంలో మరణం అనేది ఉండకూడదు. మరణము పాదముల కిందికి రావాలి. హల్లెలూయా. I don't know, I'm seeing here in this place there is somebody who's suffering with మీరు రండి, you come here, మీరే. But I see something. Come. Thank you, Jesus. Get ready, God is doing something here. When I passing here, ఇక్కడ వెళ్తున్నప్పుడు God said stop here. I don't know why. God said stop here. A spirit of death, మరణకరమైన మరణము మీ ఫ్యామిలీలో, the death spirit is working. I see ఈ పాపను తీసుకుని take that baby girl. ఇక్కడ ఎందుకు ఆగానంటే I see this daughter here. What is your name? Soni. Soni ఎవరన్నా ఉన్నారా? మా అమ్మాయి బ్రదర్. మీ అమ్మాయి? మీ అమ్మాయి పేరు సోని. So your daughter is Soni. Hallelujah. Okay. And I'm seeing another thing. దేవుడు ఒక సాక్ష్యాన్ని, అంటే ఒక సాక్ష్యం లాగా ఒక వైపేమో నేను నీరు చూస్తున్నాను. వాటర్ ఫ్లో అవుతుంది. అది ఒకప్పుడు నీరు లేకుండా ఉన్నటువంటి ఊట, కానీ దాన్ని దేవుడు బాగు చేసి ఆ ఊటలో నుంచి నీళ్లు తీసుకొచ్చాడు. అది ఒకవైపు చూస్తున్నాను. ఒకవైపు ఎడారి కనిపిస్తుంది. దెర్ ఇస్ నో వాటర్ డ్రాప్స్ ఈవెన్. సో సోని, యువర్ నేమ్ ఇస్ సోని. మీ అమ్మాయి పేరు సోని. దేవుడు నీకు ఒక వ్యాధి నుంచి స్వస్థపరిచాడు. ఏం వ్యాధి అది? థైరాయిడ్. ఏంటది? థైరాయిడ్. సో స్టార్ట్స్ విత్ టీ. ఇదే టీ అనే లెటర్తో మీ అమ్మాయికి ఏదన్నా ప్రాబ్లం ఉందా? టీబీ వచ్చింది. సో షీ గాట్ టీబీ. ఇక్కడ నేను ఎందుకు ఒక ఊట చూస్తాను, ఒక వాటర్ చూస్తానంటే నీ థైరాయిడ్ ఏమైపోయింది ఇప్పుడు? అంటే ఒకప్పుడు నీకు థైరాయిడ్ ఉంది, ఇప్పుడు నార్మల్ ఉంది. అంటే ఒకప్పుడు ఊట ఉంది, అందులో నీరు లేవు. ఇప్పుడు దేవుడు థైరాయిడ్ని తీసేసింది కాబట్టి అది నీటి ఊట ఏమైపోయింది? సెలైర్లాగా మాడిపోయింది. సో స్టార్ట్స్ విత్ టీ. ఇక్కడ ఏం చూస్తాను నేను? ఎడారి చూస్తాను. దేర్ ఇస్ నో సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్. టీబీ. ఇక్కడ ఎలాగైతే దేవుడు ఆ నీటి ఊటలో నుంచి నీళ్ళు తీసుకొచ్చాడు, ఇక్కడ ఎడారిని కూడా దేవుడు బాగు చేయబోతున్నాడు. God is working here. A death is going to be cancelled. Death is going to be cancelled. మరణం అనేది కూడా ఒకవేళ ఇప్పుడు మనం ప్రార్థన చేయకపోతే, I'm seeing a suicidal spirit. She is even trying to suicide. ఇంతకుముందు ప్రయత్నం చేసింది ఆల్రెడీ. చాలాసార్లు చేసింది. హల్లెలూయా. That's what I'm seeing, spirit of death. ఆమె చనిపోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేసిందంట. ఇఫ్ ఐ కెనాట్ ప్రే రైట్ నౌ, ఇప్పుడు కనుక మనం ప్రార్థన చేయకపోతే, ఐఎమ్ సీయింగ్ అ ఫ్యూ డేస్ ఫ్రమ్ దిస్ డే, ఈ రోజు నుంచి కొన్ని నెలలు, కొన్ని వారాల్లో ఒక మరణం. బై యువర్ డాటర్ విల్ లీవ్. హల్లెలూయా. అందరు చెప్పండి, ఈమె కుమార్తె బ్రతుకుతుంది అనండి. హర్ డాటర్ విల్ లీవ్.
చేయి పైకెత్తండి, చేయి పైకెత్తండి. నజరుడైన యేసు నామంలో సోనీ, వి కమాండ్ యు, ఆ టీబీ నీ శరీరం నుంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాము. బై ద రిజరక్షన్ పవర్ వి రిలీజ్ లైఫ్ ఇన్ యువర్ బాడీ అండ్ టీబీ డై ఇన్ జీసస్ మైటీ నేమ్, ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. దేవుడు నీ కుమార్తె జీవితాన్ని తిరిగి నింపబోచున్నాడు. హల్లెలూయా. She's going to live. She's going to live. Hallelujah. Can I prophesy into anybody? ఇప్పుడు చూసారు ఎలాగ దేవుడు మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు చూసారు కదా. దిస్ ఇస్ ద వే గాడ్ టాక్స్ అండ్ ఆయన పరిష్కరించే మార్గం ఇలాగ ఉంటుంది. హల్లెలూయా. మీకు కూడా ఐ డోంట్ నో మీ జీవితంలో ఏ సమస్య ఉంది, వాట్స్ ప్రాబ్లమ్ యూ హ్యావ్, బికాస్ ఐ సీ టూ మచ్ టీయర్స్, దుఃఖం. ఏంటి మీ సమస్య? ఏడుపు, ప్రతిరోజు ఏడుపే. ఎందుకు? ఫ్యామిలీ ఇష్యూస్. అంటే ఏంటి ఫ్యామిలీ అంటే? క్రిస్టియన్ నేను, ఆ. తను నాన్ క్రిస్టియన్. ఓకే, లవ్ మ్యారేజ్. ఓకే. సో అంటే మారుతాడు అని నేను హోప్ ఉంది. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ మీరు ఈరోజు మొదటిసారి వచ్చారా, ఇంతకుముందు వచ్చారా? చాలాసార్లు వచ్చాయి. చాలాసార్లు వచ్చారు. ఎప్పుడన్నా నాతో మాట్లాడారా? లేదు, ఎప్పుడన్నా మీ సమస్య గురించి నాకు చెప్పారా? ఎప్పుడు చెప్పలేదు. ఆ? ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇంక వచ్చినప్పుడు నేను మీ తలపని చేశాను. Yes. చేసి ఏమన్నాను? మీ వివాహంలో సమస్య ఉందని చెప్పాను. అవునా కదా? Yes. ఇప్పుడు ఏం చెప్తుంది ఆమె వివాహ జీవితంలో సమస్య ఉంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దేర్స్ అ ప్రాబ్లమ్ దట్ గాడ్ స్పీక్స్. ఐ డోంట్ నో హర్, ఐ నెవర్ మెట్ హర్. నేను ఎప్పుడు ఆమె పర్సనల్గా మాట్లాడలేదు. ఈమె క్రిస్టియన్, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన క్రిస్టియన్ కాదు. ప్రతిరోజు ఇంట్లో గొడవ, ప్రతిరోజు ఏడిపే. అవునా కదా? Yes, Pastor. గట్టిగా చెప్పండి అమ్మా. Yes, Pastor. Yes, Pastor. ప్రతిరోజు ఏడుస్తున్నారా? Yes. మీరు నాతో చెప్పారా ప్రతిరోజు? నేను అడగడానికి ముందు లేదు, చెప్పలేదు. నేనే చెప్పానా, మీరు చెప్పారా? నేను ఎప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వలేదు. మీట్ అవ్వలేదు. చాలా సార్లు మరి అనుకున్నాను. ప్రతిరోజు మీరు ఏడుస్తున్నారా నాకెట్టా తెలిసింది? మేబీ నా ప్రేయర్స్ మేబీ తెలుస్తున్నాయేమో. దేవుడికి వినిపించింది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడు. గాడ్ హర్డ్ ద ప్రేయర్స్. బీ కేర్ఫుల్ ఇన్ మ్యారేజ్ ఇష్యూస్. యంగ్ పీపుల్, ఇది సమస్య ఇలాగా ఉంటుంది. ఇంట్లో సమాధానం ఉండదు. ఒక్క రోజు కూడా ఆమె కాపురంలో సంతోషం లేదు. మొదట్లో కొన్ని రోజులు బాగానే ఉంది మీ జీవితం. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలు చేసి నేను నా దేవుడిని ఆరాధించుకుంటాను, నా దేవుడు నాకు కావాలి అని ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టావో నీ ఇంట్లోకి సమస్య వచ్చేసింది. Yes. అవునా? Yes, Pastor. ఎస్. ఈ సమస్య నుంచి బయటపడాలి నువ్వు. ఇఫ్ యు ఆర్ క్రిస్టియన్, డోంట్ మ్యారీ అ జెంటైల్స్. నేను మార్చుకుంటాను, నా వల్ల అవుతుంది, నా ప్రార్థనలతో మార్చుకుంటాను అని వెళ్ళి ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకున్నావు అనుకో, జీవితం అంతా అతని మార్పు కొరకే ప్రార్థన చేయవలసి వస్తుంది. నీ ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రార్థన చేయలేవు. అదే నువ్వు పెళ్లి చేసుకున్న వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న వాడైతే మీరిద్దరూ కలిసి ప్రార్థన చేస్తే, ఏకమించి ప్రార్థించిన చోట దేవుడి అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకమించి ప్రార్థన చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతాయి? అద్భుతాలు, miracles will happen. Hallelujah. I'm seeing a marriage. వివాహం ఒకటి చూస్తున్నాను. వివాహము ఇది what is this month? April. Yes, April, May 11th కి ఒక వివాహము సెటిల్ అయిపోతుంది. ఒకటి May 11th there is a marriage is going to settle. I don't know who is here. ఎవరైతే వివాహాల కోసం చూస్తున్నారో మ్యారేజ్ తొందరలో అకస్మాత్తుగా వచ్చేస్తుంది. అది సంబంధం రావడము, అది సెట్ అవ్వడము, మ్యారేజ్ జరగడము. May 11th డేట్తో సహా దేవుడు చూపిస్తున్నాడు. విత్ డేట్ May 11th ఒక వివాహం జరగబోతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడు. There's a marriage going to happen. I don't know who is that, but this happened. Hallelujah. It's going to happen.
Thank you, Lord. Thank you, Father. Thank you, Father. Same problem. What problem? మీరిద్దరు ఫ్రెండ్సా? You don't know anything, right? But you have same problems, stomach issues. Put your hand. Father, thank you, Jesus. Lord, bless your daughter in the name of Jesus. Bless your daughter in the name of Jesus. Heal your daughter, Lord. Heal her in Jesus' mighty name. A complete deliverance by your power. మీ ఫాదర్ ఏం పని చేస్తారమ్మా? మీ ఫాదర్ ఫార్మర్. ల్యాండ్ ఇష్యూ ఉంది అంటే మీ పంట పొలాలకు సంబంధించి డూ హ్యావ్ నో ప్రాబ్లం. బట్ ఆ సమస్య రాబోతుందాం. ఐ డోంట్ నో, బట్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఐమ్ సీయింగ్. దేవుడు దాన్ని రెక్టిఫై చేస్తాడు. మీ ఫాదర్ ఎంత ల్యాండ్ ఉంది మీకు? 1 acre. ఏం చేస్తారు అందులో? వరి. ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంది? నర్సంపల్లి. ఇంకా దాని తర్వాత ఇంకేం చేయరా? అదొకటేనా పోషణ మీకు? ఒకటే. ఆ 1 ఎకరంలోనేనా? అంత ఫ్యామిలీ అంతా దాంట్లో నుంచి వచ్చి తిని బతుకుతారా? మీరేం చేస్తారు? చదువుకుంటున్నా. స్టడింగ్ నౌ. ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఇక్కడేనా? నర్సంపల్లి. ఇక్కడికి ఎట్లా వచ్చారు? అత్త వాళ్ళ దగ్గరికి. ఎవరు తీసుకొచ్చారు? అత్త. మీరేనా? ఓకే. మీకేమవుతుంది? అన్న వాళ్ళ కూతురు. మీ అన్న వాళ్ళ కూతురు. మీరు రెగ్యులర్గా వస్తున్నారు ఇక్కడికి? రెగ్యులర్గా వస్తాను. ఓకే. దేవుడు నీ ద్వారా మీ నాన్నని ఆశీర్వదించబోతున్నాడు. బ్లెస్సింగ్స్ యువర్ డాటర్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. బట్ రిమెంబర్, అదంతా మీకు పట్ట ల్యాండేనా? ఐఎమ్ సీయింగ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ల్యాండ్. ఏం సమస్య ఉందమ్మా? పార్ట్నరే ఉంది. ఈ గాండ నుంచి ఉంది. పొలం గురించి. ఏం సమస్య? అది కొంచెం గొడవలో ఉంది. మరి ఆమె చెప్పట్లేదు? ఆమెకు తెలియదు. చాలా గట్టిగా చెప్పకూడదాం ఒకసారి. ఇప్పుడు ఆమె చెప్పట్లేదు, ఆమెకు తెలియదు, అసలు ఆమెకే తెలియదు ఆ సమస్య. బట్ హర్ నో, షీ నో దాట్. కొంచెం గొడవల్లో ఉంది, దానివల్ల ఇబ్బంది ఉంది. మీకు తెలియదు ఆ సమస్య. మీకు చదువు పైన ఫోకస్ పెట్టేస్తున్నారు. పెద్దవాళ్ళు ఇష్యూ నాకెందుకులే అనుకున్నారు. మీరు ఇక్కడికి ఈరోజు వచ్చారు కాబట్టి దేవుడు ఆ ఇష్యూని బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు వచ్చావు కదా, ఆ ఇష్యూ అక్కడ ఉందని దేవుడు చూపిస్తున్నాడు. ల్యాండ్ ప్రాబ్లంలో ఉంది అని. హల్లెలూయా. పక్కలో చెప్పండి, దేవుడికి ప్రతి సమస్య తెలుసు అనండి. మళ్ళీ చెప్పండి, దేవుడికి ప్రతి సమస్య తెలుసు అనండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చెప్పారా నాకు సమస్య ఉందని? చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు కదా. మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడారా? ఎప్పుడైనా మాట్లాడారు నాతో? ఇది ఫస్ట్ టైం వచ్చిందండి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. హల్లెలూయా. అంటే అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా దేవుడికి తెలుసు అంటే నీ పెద్ద సమస్య దేవుడికి తెలియదా? చిన్న ఎక్కడో ఉన్నారు ఆయన, నర్సంపేట ఎక్కడో. నర్సంపేట అమ్మా? నర్సంపేట ఎక్కడో ఉంది ల్యాండ్. ఆమె మొదటిసారి వచ్చింది, అలా నడుచుకుంటూ వస్తున్నాను అంతే. దేవుడు ఆమె చూపడానికి సమస్య చూపించాడు. ఇట్లా ఉంది ప్రాబ్లం. మరి ప్రతిరోజు నువ్వు దేవుడిని ఆరాధిస్తే దేవుడి సన్నిధికి వస్తున్నావు కదా, నీ సమస్య దేవుడికి తెలియదా? తెలుసా? తెలియదా? హల్లెలూయా. అందరు చెప్పండి, నా సమస్య దేవుడికి తెలుసు అనండి. ఒకరోజు వస్తుంది, పునరుద్ధాన శక్తి యేసయ్యని లేపినట్టు ఆ శక్తి నన్ను కూడా నా సమస్యల నుంచి పైకి లేపుతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి.